తమిళనాడు సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది. రేపు ఉదయం 10 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తో విజయ్ సమావేశమయ్యారు. దాదాపుగా గంట 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో తనకు మద్దతిస్తున్నటువంటి పార్టీలు సంఖ్యాబలానికి సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చారు గవర్నర్ కు విజయ్. తనతో పాటుగా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. 9 మంది పేర్లను కూడా గవర్నర్కి ఇచ్చారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు ఉండబోతోంది. ఈ నెల 13 లోపు బల నిరూపణకు అవకాశం ఇచ్చారు గవర్నర్. మరొక వైపు ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా టీవీకే నేతలు అన్ని విధాలుగా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. నిన్న మొన్న అంతకు ముందు రోజు కూడా జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి సుదీర్ఘంగా చర్చించారు. గవర్నర్ తో సమావేశంలో విజయ్ టీవీకే నేతలతో పాటు అటు సిపిఎం, సిపిఐ, వీసీకే పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. గవర్నర్ అపాయింట్మెంట్, ప్రమాణ స్వీకారానికి ఆయన అందుబాటులో ఉండేలాగా ప్రొసీజర్ పత్రాలను కూడా తీసుకోవాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కార్యాలయం ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత బయటకు వచ్చారు విజయ్. తమిళనాడు సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం కుదిరింది. రేపు ఉదయం 10 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తో విజయ్ సమావేశమయ్యారు. గంట 40 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో తనకు మద్దతిస్తున్న పార్టీలు సంఖ్యాబలానికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా గవర్నర్ కు అందజేశారు విజయ్. అయితే తనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పినటువంటి విజయ్ 9 మంది పేర్లను కూడా గవర్నర్ కి ఇచ్చారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు ఉండబోతోంది. అలాగే ఈ నెల 13 లోపు బల నిరూపణకు అవకాశం ఇచ్చారు గవర్నర్. ఈ 3 రోజుల్లోపు ఈ రోజు నుంచి చూసినట్టయితే ఖచ్చితంగా 3 రోజుల లోపు ఆయన ఫ్లోర్ లో తన బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. 13 లోపు బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక రేపు ఉదయం 10 గంటలకు విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన తర్వాత 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ 9 మంది పేర్లను కూడా గవర్నర్కు అందజేశారు విజయ్.